హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇదే మొదటిసారి అయితే మీరు మా ఛానల్కి రావడం త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చాలా వీడియోస్ నేను లోపల కుప్పలుగా దాచుంచాం మీకోసం. రిలీజ్ అయిన రిటర్న్ టు సైలెంట్ హిల్ అనే హాలీవుడ్ మూవీ చూడడం జరిగింది. టోటల్ రన్ టైం వచ్చేసి 1 గంట 46 నిమిషాలు అండ్ బడ్జెట్ వచ్చేసి సుమారు $30 to $50 million ఉండొచ్చు. మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది, ఈ మూవీ 2001 లో రిలీజ్ అయిన సైలెంట్ హిల్ 2 అనే పాపులర్ వీడియో గేమ్ మీద బేస్ చేసుకుని తీశారు. అండ్ ఈ మూవీ సైలెంట్ హిల్ మూవీ సిరీస్ లో థర్డ్ ఫిల్మ్ అని చెప్పొచ్చు. ఫస్ట్ పార్ట్ అయితే 2006 లో రిలీజ్ అయింది అండ్ సెకండ్ పార్ట్ వచ్చేసి 2012 లో రిలీజ్ అయింది. నా మూవీ ఎక్స్పీరియన్స్ చెప్పాలి అంటే నచ్చలేదు. ఇన్ఫాక్ట్ ఎందుకు వచ్చాను భగవంతుడా అని తలబాదుకున్నా చాలా సార్లు. ఎందుకో ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ అన్ని. అసలు ప్లాట్ లైన్ ఏంటి అంటే, జేమ్స్ అనే అతనికి దూరం అయిపోయిన తన పార్ట్నర్ మేరీ నుండి ఒక మిస్టీరియస్ లెటర్ వస్తుంది. సో ఆమెను వెతుక్కుంటూ సైలెంట్ హిల్ అనే మౌంటైన్ సిటీకి తిరిగి వెళ్తాడు. బట్ అక్కడ ఎవరు కూడా ఇంతకు ముందులాగా బ్రతికుండరు. చాలా విచిత్రమైన మాన్స్టర్స్ అండ్ క్రియేచర్స్ ఉంటాయి కూడా. ఇంతకీ ఆ సిటీలో ఏమైంది, తన ప్రేయస్ని తిరిగి కలిసాడా లేదా అనేది మూవీలో చూస్తాము. పాజిటివ్స్ చెప్పాలి అంటే ఇంట్రెస్టింగ్ స్టోరీ ప్రిమిస్ అని చెప్పొచ్చు. డైరెక్టర్ గా చేసింది క్రిస్టోఫ్ గాన్స్. ఈయన ఇంతకు ముందు బ్యూటీ అండ్ ద బీస్ట్, బ్రదర్హుడ్ ఆఫ్ ద వుల్ఫ్, సైలెంట్ హిల్ ఫస్ట్ పార్ట్ మూవీస్ తీశాడు. బేసికల్లీ ఇది హారర్ మూవీ విత్ జంప్ స్కేర్స్ అని కాకుండా సైకలాజికల్ అండ్ సూపర్ న్యాచురల్ డ్రామా విత్ లాట్ ఆఫ్ ఎమోషనల్ కాన్ఫ్లిక్ట్స్ అన్నట్లు ట్రై చేశారు. ఆ సైలెంట్ హిల్ అట్మాస్ఫియర్ గానీ, అక్కడ ఉండే క్రియేచర్స్ అండ్ మాన్స్టర్స్ అవన్నీ చాలా వింతగా అండ్ భయంకరంగా ఉంటాయి అనమాట. ఇప్పుడంటే స్ట్రేంజర్ థింగ్స్ ఇలాంటివి చాలానే వచ్చాయి, కానీ 2000s టైం పీరియడ్ లో ఇలాంటి విజువల్స్ చాలా ఇంట్రెస్టింగ్ ఉండేవి. అప్పట్లో కాన్స్టంటైన్, రెసిడెంట్ ఈవిల్, సైలెంట్ హిల్ లాంటి మూవీస్ చాలానే వచ్చాయి. స్టోరీ నరేషన్ స్ట్రక్చర్ వచ్చేసి స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఏముండదు, పాస్ట్ అండ్ ప్రెసెంట్ కి తిరుగుతూ ఉంటుంది అనమాట. చాలా సార్లు మనకి ఇది డ్రీమా లేక నిజమా, అసలు ఏం జరుగుతుందిరా బాబు అన్నట్లు చాలా సీన్స్ ఉంటాయి. ఈ ప్యాటర్న్ కొంతమందికి నచ్చొచ్చు, కొంతమందికి హెడేక్ రావచ్చు. అదంతా ఆడియన్స్ ఇంట్రెస్ట్ అండ్ మూడ్ ని బట్టి ఉంటుంది. విఎఫ్ఎక్స్ CGI వర్క్ అయితే పర్లేదు, డీసెంట్ ఉంది. మరి మైండ్ బ్లోయింగ్, ఎక్స్ట్రాడినరీ, అసలు ఎప్పుడు చూడలేదు ఇలాంటి వింతలు విన్యాసాలు అన్నట్లు ఏముండవు. సినిమాటోగ్రఫీ వర్క్ బై పాబ్లో రాస్ పర్లేదు. విజువల్స్ అన్ని చాలా గ్లూమీగా స్నో పడుతున్నట్లు లేదా ఫాగ్ అండ్ యాష్ పడుతున్నట్లు ఉంటాయి. చాలా సీన్స్ కూడా నైట్ టైం జరిగేవే ఉంటాయి. చాలా క్లోజ్అప్ షాట్స్ ఉంటాయి అనమాట. అండ్ చేసింగ్ అప్పుడు స్క్రీన్ షేకింగ్ ఎఫెక్ట్స్ ఇస్తారు. మ్యూజిక్ బై అకిరా యమోకా పర్లేదు, ఆ మూవీ టోన్కి సెట్ అయింది, ఎట్లాంటి డీవియేషన్ లేకుండా. మూవీలో చాలా లిమిటెడ్ క్యారెక్టర్స్ ఉంటాయి. ఎక్కువగా లీడ్ యాక్టర్స్ అయిన జెరెమీ ఇర్వైన్ అండ్ హ్యానా ఎమిలీ ఆండర్సన్ చుట్టూ తిరుగుతుంది. గట్టిగా మాట్లాడితే జేమ్స్ క్యారెక్టర్ మీద ఎక్కువ ఉంటాయి సీన్స్ అన్ని. వాళ్ళ రోల్స్ లో వాళ్ళు పర్లేదు, బాగానే ఉందని చెప్పొచ్చు. మరి ఆస్కర్ రేంజ్ యాక్టింగ్ స్కోప్ లేదు ఇక్కడ. నెగిటివ్స్ చెప్పాలి అంటే మూవీ పేసింగ్ అనమాట. నాకైతే లిటరల్లీ పేషెన్స్ టెస్ట్ లాగా అనిపించింది. రన్ టైం 2 గంటలు కూడా లేదు, బట్ నాకైతే 4 గంటలు కూర్చున్న ఫీలింగ్ అయితే వచ్చింది. ఎడిటర్ గా చేసింది సెబాస్టియన్ ప్రాంగ్, అస్సలు బాలేదు. అండ్ స్టోరీ రాసింది 3 అంట. మరి స్క్రీన్ ప్లే ఎందుకు ఏడుస్తుందో వాళ్ళకే తెలియాలి. చాలా సీన్స్ అండ్ సిచ్యువేషన్స్ రిపీట్ అవుతూ ఉంటాయి. నాకు అర్థమైంది వాళ్ళు లవ్, లాస్, గిల్ట్, మెమరీ ఇలాంటి థీమ్స్ మీద ఎక్కువగా ఫోకస్ పెట్టి ఎమోషనల్ డ్రామా రాసుకున్నారని. దాని వల్ల ఏమైందంటే చాలా ప్రెడిక్టబిలిటీ అట్ ద సేమ్ టైం కన్ఫ్యూజన్ కూడా వచ్చేస్తుంది. ఉండేవి 2 మెయిన్ క్యారెక్టర్స్, దాని బదులు మిగతా క్యారెక్టర్స్ మీద ఫోకస్ పెట్టినట్లు మన మైండ్ మొత్తం డైవర్ట్ అవుతుంది వీళ్ళ పాటలు చూసే కంటే. అసలు ఏ క్యారెక్టర్ ని సరిగ్గా ఎస్టాబ్లిష్ చేయరు. ఫర్ ఎగ్జాంపుల్ లారా అని ఒక పాప ఉంటుంది అటు ఇటు తిరుగుతూ. అసలు ఎవరు ఆవిడ, ఎందుకు వచ్చింది, ఎందుకు జేమ్స్ తో దొంగ పోలీస్ ఆడాడుతుంది అనేది సరిగ్గా చూపించరు. సేమ్ కేస్ విత్ ఎడ్డీ అండ్ ఏంజెలా క్యారెక్టర్. దానికి తోడు మూవీ అయిపోయింది కదా అని పైకి లేచిన ప్రతిసారి ఏదో ఒక పాస్ట్ ఈవెంట్ ని స్క్రీన్ మీద తీసుకొస్తారు. ఓ ఇది ఇంకా అవ్వలేదా నాయన అని కూర్చున్నా నేనైతే చాలా సార్లు. అసలు ఆ సైలెంట్ హిల్ అనే సిటీ నిజంగా ఉందా, అసలు ఎందుకు అక్కడ అలా జరిగింది, జేమ్స్ అండ్ మేరీ మధ్యలో ఎమోషనల్ బాండింగ్ గానీ, మేరీ యొక్క ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ కానీ, ఇంకా చాలా విషయాలు సరిగ్గా చూపించరు. ఎవరు ర్యాండమ్ సీన్స్ మన మొహం మీద పడేస్తారు. అవి మనమే అతికించుకోవాలన్నమాట, ఏది అక్కడ ఎలా జరిగింది అనేది. మనం ఏదో ఐన్స్టీన్ లేదా న్యూటన్ శిష్యులం లాగా. ఎడల్ సీన్స్ ఆర్ బ్యాడ్ లాంగ్వేజ్ ఏమైనా ఉన్నాయంటే ఏమీ లేవు, కాకపోతే చాలా డిస్టర్బింగ్ విజువల్స్ ఉంటాయి. కిడ్స్ చూడలేరేమో. పోస్ట్ క్రెడిట్ సీన్స్ ఏమైనా ఉన్నాయంటే ఏమీ లేవు. ఇదంతా కాదు బ్రో, అసలు మూవీ చూడొచ్చా లేదా అంటే, మీరు గనక సైలెంట్ హిల్ వీడియో గేమ్ ఫ్యాన్స్ అయ్యి ఉండి 2026 లో వస్తుంది కాబట్టి గ్రాఫిక్స్ దుమ్ము లేపి రేసి స్క్రీన్ ప్లే తో బాగా తీసారని ఎక్స్పెక్ట్ చేస్తే బాగా డిసప్పాయింట్ అవుతారు. అలా కాకుండా మీరు డెడ్ స్లో స్టోరీ నరేషన్ తో ఉండే సైకలాజికల్ డ్రామాస్ ని ఎంజాయ్ చేస్తారు అంటే టైం పాస్ మూవీ లాగా అనిపించవచ్చు. సింపుల్ గా చెప్పాలి అంటే హెడేక్ తెప్పించే పూర్ వీడియో గేమ్ అడాప్టేషన్ మూవీ. అసలు హాలీవుడ్ వాళ్ళు ఎన్నిసార్లు ఒకే స్టోరీని తిప్పి రీబూట్లు, రీమాస్టర్స్, అడాప్టేషన్స్ ఎందుకు చేస్తారో అర్థం కాదు. రీసెంట్ టైమ్స్ లో వచ్చిన మూవీస్ ని చూసి విసుగొస్తుంది చాలా. ఈ వీడియోలో చెప్పింది కేవలం నా మూవీ ఎక్స్పీరియన్స్ మాత్రమే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అంతేగాక మీ వాల్యుబుల్ సజెషన్స్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి.